గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఇప్పుడు మనం టీచర్స్ యొక్క పర్టికులర్స్ ఎలా అప్డేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఏదైనా బ్రౌజర్లో UDays ప్లస్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది బోర్డు. ఇందులో స్కూల్ డేటా క్యాప్చర్లో క్లిక్ చేస్తే టీచర్ మాడ్యూల్ పైన క్లిక్ చేస్తూ మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన వెంటనే మనకి ఇట్లాంటి పేజ్ వస్తుంది. అందులో లెఫ్ట్ సైడ్లో మనకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో క్లిక్ చేస్తే మన స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది. మనకి కొత్తగా ఎవరైనా రీసెంట్లీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి న్యూ స్టాఫ్ కానీ ఎవరైనా రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటే ఇంపోర్ట్ స్టాఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అందులో వాళ్ళ యొక్క నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన గెట్ నేషనల్ కోడ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటుంది. దాని ద్వారా తీసుకొని మన స్కూల్లోకి మనం వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళైతే మనం అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా మన యొక్క వ్యూ యాక్టివ్ ఎంప్లాయీస్ ఇక్కడ మన కింద రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్స్లో నంబర్ చూస్తుంది 3, నాన్ రెగ్యులర్ ఎవరైతే ఉంటే అక్కడ వాళ్ళు. ఇక్కడ మనకు టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్లో ఇక్కడ ఇవన్నీ గ్రీన్ కలర్లో అవుతున్నాయి మనకు. ఇక్కడ ఈ టోటల్ 3 నెంబర్లో మనం క్లిక్ చేస్తే మన స్కూల్ సంబంధించిన టీచర్ డీటెయిల్స్ అన్నీ కూడా పింక్లో వచ్చేస్తాయి అన్నమాట మీకు. ఎందుకంటే మీరు అక్కడ అప్డేట్ చేయలేదు కాబట్టి. మళ్ళీ ఎప్పుడైతే మనం ఇక్కడ జనరల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో కిందికి వెళ్ళిపోయి అప్డేట్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా మనకు 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్లో మనము అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు టోటల్గా అది గ్రీన్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్ పర్టికులర్స్ మనకు ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్ పర్టికులర్స్ అన్నీ కూడా జనరల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తూ ఇలా అప్డేట్ చేసుకుంటూ డీటెయిల్స్ అన్నీ చూసుకొని వెళ్తే మనకి ఈ విధంగా 3 కూడా గ్రీన్ కలర్లో అవుతాయి. అప్పుడు మనకు మన టీచింగ్ స్టాఫ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అప్డేట్ అయినట్టు లెక్క. నెక్స్ట్ స్టెప్లో మనం బ్యాక్ సైడ్ వచ్చేస్తాం. ఇలా టోటల్ టీచింగ్ స్టాఫ్ అందరి పేర్లు కూడా టోటల్గా మనకి ఇలా గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత మనం స్కూల్ డాష్ బోర్డ్లోకి బ్యాక్ సైడ్లో వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీకు సర్టిఫికేషన్ స్టేటస్ ఆల్రెడీ నేను సర్టిఫైడ్ చేశాను కాబట్టి సర్టిఫైడ్ అని వచ్చింది. మామూలుగా మీరు చేసి ఉండకపోతే అక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను సర్టిఫై చేశాను కాబట్టి అది రావట్లేదు. అందులో క్లిక్ చేసి మన స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ డీటెయిల్స్, స్టాఫ్ పర్టికులర్స్ అన్నీ ఇక్కడ కింద ఇచ్చినట్టుగా వస్తుంది అన్నమాట. అందులో ఆ సంఖ్య అంతా కూడా టోటల్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా ఇందులోకి రావాలి. ఇందులోకి వచ్చి ఇక్కడ మాకు అవసరం లేదు కాబట్టి 0 అని పెట్టాను నేను. అలా మీకు ఒకవేళ టీచర్ అవసరం ఉంటే అక్కడ ఎంత స్టాఫ్ అవసరం ఉందో ఆ నంబర్ మీరు టైప్ చేస్తే ఆ తర్వాత మాత్రమే సర్టిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంతకంటే ముందే మీరు చేస్తే ఆ రిక్వైర్డ్ స్టాఫ్ అనేది అప్డేట్ లేకపోవడం వల్ల మీకు అప్డేట్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకొని అందరూ కూడా జాగ్రత్తగా మన టీచింగ్ అప్డేట్ పర్టిక్యులర్స్ అన్నీ కూడా చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.